రాష్ట్రంలో అన్ని వర్గాలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 10 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు మేలు చేసే పనులు చేశారా అంటూ ప్రశ్నించారు. మూసి ప్రక్షాళన బ్యూటిఫికేషన్ కాదని లూటిఫికేషన్ అన్నారు. తనపై అడ్డగోలుగా మాట్లాడిన మంత్రిని వదిలిపెట్టేది లేదని, క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా వేస్తానన్నారు. సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్లు ఎక్కడ ఉన్నాయో చెబితే తామే కూలగొడతామన్నారు కేటీఆర్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో రైతు ధర్నా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. నువ్వు అన్నావు రైతు కూలీలకు ఇస్తా అన్నావు. ఎంతమంది రైతు కూలీలకు ఇచ్చినావు? ఈ 10 నెలల్లో రూపాయి ఇచ్చిండే వాళ్ళకన్నా? రైతు కూలీలకు లేదు, కౌలు రైతులకు లేదు, వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పిండు. అటు రైతులను బోనస్ పేరు మీద బోగస్ మాటలు చెప్పి మోసం చేసిండు. రుణమాఫీ అన్నాడు, మోసం చేసిండు. రైతు బంధు పెంచుతా అన్నాడు, ఉన్న రైతు బంధుకే దిక్కు లేదు. రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిండు ముఖ్యమంత్రి. పెన్షన్ లేదు, ముసలోనికి లేదు, ముసలవ్వకి లేదు, ఉన్న 2,000 దిక్కు లేదు, 2 నెలలకు ఎగ్గొట్టిండు. అది కూడా 420 హామీలు ఇచ్చిండు. ఇందిరమ్మ ఇండ్లు కడతా అంటే ఓట్లేసిండ్రు, ఉన్న ఇండ్లు గులగొడతా అంటే ఓట్లు వేయలే. ఇలా ఉన్న ఇండ్లు గులగొట్టే పని పెట్టుకున్నాడు. కొత్త ఇండ్లు దేవుడు ఎరుగు, కానీ ఉన్న ఇండ్లు గులగొట్టే చక్కర్లో పడ్డాడు. మూసీని సుందరీకరిస్తా, 150,000 కోట్లు ఖర్చు పెడతా అంటుండు ముఖ్యమంత్రి. వీటికి పైసలు లేవట, వీటికి మాత్రం పేదోళ్ళకి ఇచ్చే కాడికి మాత్రం పైసలు లేవు. కానీ 150,000 కోట్లు మాత్రం మూసీలో మాత్రం పోస్తారట. ఏమిటికి ఎరికేనా? ఇప్పుడు రైతు బంధు ఇచ్చిండు అనుకో, మీరు ఏమైనా కమిషన్ ఇస్తారా? ఆయనకి ఇయ్యరుగా. పోనీ మీరు పెన్షన్ ఇచ్చిండు అనుకో, మీకు కమిషన్ ఇస్తారా? మీరు ఏమైనా ముఖ్యమంత్రికి ఇయ్యరు. తులం బంగారం ఇచ్చినావు అనుకో, నువ్వేమైనా ఇస్తావు వాళ్ళకెళ్ళి? ఇయ్యవు. అదే మూసీలో 150,000 కోట్లు వచ్చిండు అనుకో, ఒక 25-30,000 కోట్లు మంచిగా దొబ్బాలే, ఢిల్లీకి మూటలు పంపాలి. ఒక గందుకు ఇలా మూసి పథకం పెట్టిండు. బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్ చేస్తే ఆ పైసలతోని మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పెద్దోళ్ళకి డబ్బులు పంపి కుర్చీగా పడుకోవాలన్న ఆలోచన తప్ప వేరేదేం లేదు. మేము రాగానే ఫార్మాసిటీ రద్దు, రైతుల భూములు తిరిగిస్తామన్నారు. ఒక్క రైతు కన్నా తిరిగి భూమి ఇచ్చిండ్రా? ఇచ్చిండ్రా? ఎవరికన్నా ఇవ్వకుండా ఏం చేస్తుండే? అలా ఫార్మాసిటీ పేరు మార్చి 4th సిటీ అట, ఇంకోటి ఏంది ఫ్యూచర్ సిటీ అట. ఉన్న సిటీకే దిక్కులేదురా అంటే భవిష్యత్తు సిటీ అట. ఉన్న సిటీలోనేమో ఇప్పటికి మోరీలు చక్కగా లేవు, నల్లాలు చక్కగా లేవు. వాటిని రిపేర్ చేసే ముఖ్యమంత్రి, ఇలా మున్సిపల్ మంత్రి వాటిని పట్టించుకోకుండా ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పి కొత్త రోడ్లు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వర్షం చినుకులు పడుతున్నాయంటే మన అకౌంట్లలో డబ్బులు పడుతున్న రైట్ అకౌంట్లలో టింగ్ 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 అని మోగుతుండనా లేదా? ఒకసారి చెప్పండి. అట్లాంటి పాలనండి ఈ రోజు 9 నెలల్లో ఎదురు చూస్తున్నారు. ఇంకెప్పుడు పడతాయి. ఇగో దసరాకి వేస్తామండి, ఇగో బతుకమ్మ పండుగకి వేస్తామండి. బతుకమ్మ పండుగ అయిపోతుంది, దసరా వస్తుంది, ఇప్పటి వరకు దాని అతిగతి లేదు. కానీ ఈరోజు ఎన్ని మభ్యపెట్టి ఎన్ని మాటలు చెప్పి చేసింది అనేది విన్నాం. ఇప్పటికైనా ఎట్టి పరిస్థితులలో ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ నాయకత్వంలో మీరు ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని చెప్పడానికి ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్య హైడ్రా ఒకటి తీసుకొచ్చినారు. హైడ్రా జూనిక పోయిందని 2 రోజులు కేటీఆర్ గారు పోయిందంటే 3వ రోజు ఆయన మీద దాడి చేపించే ప్రయత్నం చేసిండ్రు. భౌతికంగానో మాటలతోనో ఏదో రకంగా దాడి చేసి ప్రజల పక్షాన్ని ఎవరు ప్రశ్నించకుండా ఉండాలనే ప్రయత్నం మీరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో చాలా చైతన్యం ఉన్న రాష్ట్రం.